జనాల తానికే సర్కార్ అనే నినాదంతోని కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలన పేరుతోని హామీలను అమలు చేయడానికి ఈ ఏడాది దరఖాస్తులు తీసుకుని షురు చేసింది కదా. ఇక ఇంకేమున్నది, పథకాల కోసం దరఖాస్తులు పెట్టుకునే జనాలతోని ఊళ్ళల్లా పట్టణాలల్లా సందడిగా ఆనొస్తుంది. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చినాక గ్యారెంటీలని అమలు చేయడానికని చెప్పి ఈ ఏడాది ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నప్పుడు షురు చేసింది. ఊళ్ళల్లో పట్టణాలల్లో వీటి కోసం సపరేట్గా కౌంటర్లను పెట్టింది సర్కారు. ఇక మొదటి రోజు చాలా మంది వచ్చారు దరఖాస్తులు ఇవ్వడానికి. ఇక రేషన్ కార్డు లేనోళ్ళు సుతా దరఖాస్తులు పెట్టుకోవాలని చెప్పింది కదా సర్కారు. రేషన్ కార్డులకు సుతా దరఖాస్తులు పెట్టుకున్నారు చాలా మంది పబ్లిక్. ఇక మన భూపాలపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గండ్ర సత్తన్న కలెక్టర్ భవేష్ మిశ్రా సార్తో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిండు. జనాల తన దరఖాస్తులు తీసుకున్నాడు. అర్హులైన పేదలందరికీ న్యాయం చేస్తామన్నాడు ఎమ్మెల్యే గండ్ర సత్తన్న. మేమందరం చూసుకొని మళ్ళీ కాల్ చేస్తాం. ఏ సమస్య ఉన్నా మీరు ఇచ్చినటువంటి దరఖాస్తు అన్ని కూడా ప్రభుత్వం పరిశీలనలో పెట్టి అర్హులైనటువంటి ప్రతి వ్యక్తికి మేము చెప్పిన మాట తప్పకుండా అమలు చేసే కొరకు కృషి చేస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, మనందరం రోజుకు 18 గంటలు పనిచేద్దాం, మరి అవినీతి లేకుండా చేద్దాం, పైసా ఒక్కరు ఎవరు తీసుకున్నా కూడా చర్యలు ఉంటాయి. మరి అదేవిధంగా అందరి సహకారం తీసుకుందాం. ₹1 కూడా జిరాక్సులు మీరు ఒక 10 రూపాయలు ఏదో మరి క్యాష్ ఇన్కమ్ ఏదో అది ఇది ఉంటుంది, కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరమా కలెక్టర్ గారు? లేదు కదా. ఈ ఫామ్ కూడా ఇక్కడనే ఇస్తారు. ఆ ఫామ్ కూడా తీసుకొని ఇక్కడనే ఇవ్వాలి. మీరు అర్హులైన ప్రతి వ్యక్తికి కూడా విచారణ 1-2 సార్లు జరిపి మరి అర్హులైన ప్రతి వ్యక్తికి కూడా న్యాయం చేయడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, నేను కూడా ప్రతి బుధవారం నా క్యాంప్ ఆఫీసులో మరి పేదవాళ్ళ దరఖాస్తులు అర్జీలు తీసుకుంటున్నాను. ఆ అర్జీలు తీసుకొని జిల్లాలో అయ్యేటువంటి సమస్యలు పరిష్కారం చేస్తాం. ఒకవేళ జిల్లాలో కానీ అప్లికేషన్స్ అన్ని కూడా ముఖ్యమంత్రి మంత్రుల దగ్గరికి నేనే స్వయంగా తీసుకెళ్లి ఈ ప్రాంత సమస్యల కొరకు చిత్తశుద్ధితో పనిచేస్తా అని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ నియోజకవర్గ సమస్యలే పేదవాని కష్టమే నా వ్యాపారంగా ఎంచుకొని 5 సంవత్సరాలు నిరంతరంగా మీ మనసును దోసుకునే విధంగా పనిచేస్తా, కష్టపడతా అని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ దానికి మీ సహకారము మీ ప్రోత్సాహము పార్టీలకు అతీతంగా అందరూ కూడా అందించాలని మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తూ, పోయి లేకపోతే ఫలానా ప్రజాప్రతినిధి ఇంటికి పోయి తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు దాన్ని ఫిల్ చేయండి. దాంట్లో ఏమేమి కావాలి తెలుగు భాషలోనే రాసాము. మీకు ఒకవేళ సమస్య ఉంటే పంచాయత్ సెక్రటరీ గారికి చెప్పండి, మేమే ఇక్కడ వాలంటీర్ పెట్టేసి ఈ ఫామ్ని ఫిల్ చేపిస్తాము. దీంట్లో ఈ పోస్టర్ మీద ఉన్నటువంటి ఏదైతే 5 అంశాలు ఉన్నాయో వాటి గురించి మీరు దీంట్లో ఫామ్ని ఫిల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ మీకు పెన్షన్ వస్తూ ఉంటే పెన్షన్ గురించి రాయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మీ పెన్షన్ పెంచేసి మేము ఇచ్చిస్తాము. మిగతా ఒకవేళ మీరు కౌలు రైతులు ఉంటే మీరు ఎన్ని ఎకరాల్లో కౌలు రైతుగా పని చేస్తున్నారు ఆ వివరాలు దాంట్లో రాయాల్సి వస్తుంది. ఒకవేళ గృహజ్యోతి స్కీమ్ కింద 200 ఉచితంగా యూనిట్ మీకు కావాలంటే మీ మీటర్ నెంబర్ అనేది ఏంటి అది మీరు కొంత రాసుకోండి. అయితే దాంట్లో మీరు వివరాలు రాస్తున్నారు వాటికి సంబంధించిన కాగితాలు కూడా, ఉదాహరణకి ఆధార్ కార్డ్ నంబర్, మీ గ్యాస్ సిలిండర్, రేషన్ కార్డ్, మిగతావి కూడా రాసి ఇవ్వండి.